Hi friends, I'm Dr. Fazlun Issa, gynecologist, fertility specialist, Ira Fertility Center, clinical head, Tolichoki and Shamshabad. సో ఒక పర్టికులర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. చాలా పెద్ద సిస్ట్ ఉండింది, ఆల్మోస్ట్ 25 into 24 mm సిస్ట్, 2.5 centimeter సిస్ట్. సో సిస్ట్ అంటే ఏంటి? అండాశయంలో వచ్చే నీటి బుడగని సిస్ట్ అంటాం. సో ఈ సిస్ట్ తను చూసి చాలా భయపడిపోయిందనమాట. ఎందుకంటే అంత పెద్ద సిస్ట్ వచ్చేటప్పటికి ఎవ్రీబడి విల్ ప్యానిక్ కదా. సో అలానే చూసుకుంటే తనకి కరెక్ట్గా ఒక 21 days మెడిసిన్ ఇచ్చాం మనం. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు 21 days తర్వాత తనకి ఇచ్చిన వెంటనే ఎలా ఉందో. ఈ అమ్మాయికి పికప్ చేసినాక ఒక పెద్ద సిస్ట్ వచ్చిందనమాట. సిస్ట్ అంటే అండాశయం లోపల వాటర్ లాగా ఇంత పెద్ద సిస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, సిస్ట్ అంతా పోయి జస్ట్ నార్మల్ ఎగ్స్. సో తనకి ఈరోజు day 2 అనమాట. day 2 or day 3 రోజు మనకు సిస్ట్ ఏమైనా ఉందా లేదా గర్భసంచి పొర ఎంత ఉంది అనేది చూసుకోవాలి. లాస్ట్ మంత్ వస్తే చాలా పెద్ద సిస్ట్ ఉంది. జస్ట్ మనం ఒక 21 days టాబ్లెట్ ఇచ్చాము, ఆ సిస్ట్ అంతా కరిగిపోయి ఇప్పుడు తన ఎగ్స్ తనకి బ్యాక్ వచ్చేసింది. అండ్ అలానే చూసుకుంటే గర్భసంచి కూడా క్లీన్గా ఉంది, క్లీన్ అయింది. సో ఈ మంత్ మనం బేబీని పెట్టుకుందాం, సరేనా? ఓకే. సో మంచిగా మందులన్నీ వాడాలి అండ్ కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి, వాక్ అది చేస్తూ ఉండాలి, కరెక్ట్ ఎక్సర్సైజ్ డైట్ అన్ని మెయింటైన్ చేస్తే బేబీ ఫస్ట్ టైంలోనే నీకు అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి, సరేనా? ఇప్పుడు చూసారు కదా, అంత పెద్ద సిస్ట్ని జస్ట్ ఒక 1 month టైంలో మనం తగ్గించేసాము. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎట్లా ఉంది ఏంటి, ఇది ఫంక్షనల్ సిస్టా అంటే హార్మోన్ సెక్రెట్ చేసే సిస్టా కాదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక సిస్ట్ కనుక ఉంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు బాడీలో. అండ్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించాలంటే దానికి కొన్ని మెడిసిన్స్, కొన్ని మాత్రలు ఒక సైక్లిక్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే చూసుకుంటే ఈ సిస్ట్ ఉన్నప్పుడు మనం న్యాచురల్ సైకిల్ కానీ, ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ ఏది కూడా ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇవి హార్మోన్ సెక్రెట్ చేసే సిస్ట్స్ అనమాట. అంటే ఈ నీటి బుడగలు ఏవైతే ఉంటాయో హార్మోన్స్ని తక్కువగా సెక్రెట్ చేస్తుంటాయి. సో ఇవి ఉన్నాయంటే మనకి ఇట్స్ అ నో సైన్, అంటే అక్కడ ఏది కూడా ప్లాన్ చేయకూడదు, ఏ ప్రోటోకాల్ కూడా ప్లాన్ చేయకూడదు మనం. సో నెక్స్ట్ కూడా ఆ సిస్ట్ని తగ్గించుకొని, ఆ సిస్ట్ మెడికల్గా తగ్గుతుందా చూసుకొని లేదా సర్జికల్గా ఏమైనా అవసరం ఉంటుందా అని చూసుకొని మనం ముందుకి అడుగు వేయాలి.